చేసుకోవాలనేది చంద్రబాబు గారితో లోకేష్ గారితో మాట్లాడి చేస్తాం. అందరూ ఇక్కడ ఉండే మా పార్టీ అధ్యక్షుడు కానీ షాజహాన్ కానీ మీరుండే నాయకులందరం కూడా చంద్రబాబు గారికి లోకేష్ దృష్టికి తీసుకెళ్ళినాం. ఇదంతా కూడా సబ్జెక్టు. మాకు తెలిసినంత వరకు ఇబ్బంది ఉండదు. ప్రజల మనోభావాలను గౌరవిస్తాం. మేము కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మీరు అర్థం చేసుకోండి. 2011లోనే మాజీ ముఖ్యమంత్రిగా అపోజిషన్ లీడర్గా కొత్తకోటకు వచ్చి ఉద్యమం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజు మీరు మల్లయ్యకొండ గురించి మాట్లాడినారు? ఈ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కానీ ఎంపీ కానీ లోకల్ ఎమ్మెల్యే కానీ మీరు చెప్పండి. ఇప్పుడు ఏమి లేదు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు. ఏ విధంగా మీరు అబద్ధాలు చెప్తారు? ఎర్రకొండ టెండర్ అయింది నిజమా కాదా చెప్పండి. మా ప్రభుత్వం ఉందా? 1వ నెల 2024లో మీ ప్రభుత్వం ఏముంది? ఎప్పుడైతే ఒక కొండకు టెండర్ అయిందో మీ ప్రభుత్వంలో మిగతా 2 కొండలకు కూడా టెండర్ ప్రాసెస్ డిపార్ట్మెంటల్ ప్రాసెస్ చేసినారు అంతే. దీంట్లో ఎవరికి సంబంధం లేదు. మీరు చేసి తప్పి మీరు మైనింగ్ మినిస్టర్ ఉండి 5 సంవత్సరాలు మంత్రి ఉండి గవర్నమెంట్ మీరు పెట్టుకొని అసలు ఎప్పటికీ జీవితాంతం మల్లయ్యకొండకి జోలికి రాకుండా చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. ఆ రోజు ఎంపీ మీరే, ఎమ్మెల్యే మీరే, మంత్రి మీరే. అది వదిలేసి మీ టైంలోనే టెండర్ ప్రాసెస్ చేసి టెండర్ ఎవరికో ఒకరికి వచ్చేట్టుగా చేసి ఈరోజు ఇదంతా చంద్రబాబు గారి పైన తెలుగుదేశం నాయకుల పైన మా పైన బురద చల్లటం చాలా బాధాకరం. దీంతో ఖండిస్తాను గౌరవకాంత్ రెడ్డి గారిని. ఆయన ఊరికి ఏమేమంటే మాట్లాడేది ముఖ్యమంత్రి గారిని అంటారు. మీ పాత్ర దీనికి జవాబు చెప్పండి. ఎర్రకొండకు ఎన్నో టెండర్లు జరిగినాయి అనేది ఆయన జవాబు చెప్పడానికి కోరుకుంటూ